స్వెట్ పట్టడానికి కూడా ఈ టిష్యూ పేపర్ని ఇలా మనం వాడుకోవచ్చు. చెమటలు పట్టాలంటే టిష్యూ పేపర్ని ఇలా కూడా వాడుకోవచ్చు మనం. అద్భుతంగా ఉంటుంది. ఇది ఎప్పుడు చూసుంటారు మీరు, సర్చ్ చేయండి. హాయ్ అండి, నేను మీ యోగా మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ ట్రైనింగ్ కోచ్. ఓకే, ఈరోజు మనం చేసే ఎక్సర్సైజ్ వచ్చి మన స్టమక్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, ఆ సిరీస్ మనం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు మరో మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. చూడండి, రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజ్ ఉన్నాయి కదా, స్ట్రెచ్చింగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వార్మప్ ఉంది, నెక్స్ట్ కార్డియో, స్కిప్పింగ్, జంపింగ్ జాక్స్ ని సేమ్ ప్లేస్లో రన్ చేస్తూ ఉంది కదా. ఇవి చేసిన తర్వాత మన రెగ్యులర్ ఎక్సర్సైజ్ అని చేసుకుంటూ ఇప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. చూడండి, ఉంది కదా, హ్యాండ్స్ తీసుకుని వన్ సైడ్ టచ్ బ్యాక్, టచ్ బ్యాక్, టచ్ అండ్ బ్యాక్. బ్యాక్ వచ్చినప్పుడు ఇది హ్యాండ్స్ పైకి వచ్చినప్పుడు ఇది అబ్డామినల్ మజిల్స్ స్ట్రెచ్ అవ్వాలి. ఓకే, రెడీ, 1 2 3. ఓకే, చూసారు కదా. ఓకే ఓకే, డౌన్, టచ్ 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 టచ్. ఈ బోత్ హ్యాండ్స్ ఒక వాల్ టచ్ చేసుకోండి. మళ్ళీ అప్ పైకి వచ్చాడు, ఫుల్ స్ట్రైట్, ఈ మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవ్వాలి. మళ్ళీ డౌన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. దీన్ని ఒక 20 చేయండి. 20 చేస్తే మీకు ఈ అబ్డామినల్ మజిల్స్ అన్ని కూడా చాలా బాగా స్ట్రెచ్ అవుతాయి. మీకు ఉన్న ఎక్సర్సైజ్లో ఈజీ ఎక్సర్సైజ్లు చెప్తున్నాను నేను. ఓకే, దీంట్లోనే మళ్ళీ అడ్వాన్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ ఎక్సర్సైజ్ ఉంటాయి. అప్పుడే అవసరం లేదు, ముందుకు చేసిన తర్వాత నెక్స్ట్ మనం దానికి వెళ్దాం. టచ్ బ్యాక్ బై. ఇది కూడా సేమ్ స్టమక్ మజిల్ మీదే స్క్వీజ్, స్ట్రెచ్. ఓకే, రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది కంపల్సరీ. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇది కూడా ఒక 20 చేయండి. ఇంకా ఓపుకుంటే ఇంకో 20 చేయండి. ఇంకా ఓపుకుంటే ఇంకో 20 చేయండి. అలాగా 20 3 సెట్స్ చేయండి అట్లీస్ట్. అప్పుడు దాని రిజల్ట్ ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే, ఇందా మనం స్టార్టింగ్లో ఎక్సర్సైజ్ చేసాం కదా, దానికి రిలేటెడ్ ఎక్సర్సైజ్ చూడండి. బ్యాక్, ఫ్రంట్ బెండ్, బ్యాక్, ఫ్రంట్ బెండ్, బ్యాక్. ఇది కూడా చూడండి, ఫ్రంట్ బెండ్, బ్యాక్. ఈ మధ్య స్ట్రెచ్ అయిన తర్వాత 10 కౌంట్స్ 20 కౌంట్స్ అలా హోల్డ్ చేసి ఉంచండి. మరీ ఎక్కువ బెండ్ అవ్వద్దు, జస్ట్ బాడీ ఉన్న పొజిషన్ నుంచి ఎనఫ్. మరీ ఎక్కువ బెండ్ అవుతే లోవర్ బ్యాక్ మీద పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో జస్ట్ అండ్ బ్యాక్. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనం ఏ మజిల్ మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఆ మజిల్ మూవ్ అవుతుందా లేదా, అది పెయిన్ వస్తుందా లేదా అనేది మాత్రం మీరు గమనించండి. ఓకే, ఇప్పుడు ఇంకో మరో ఎక్సర్సైజ్ చూస్తున్నాం చూడండి. పంచ్ డయాగ్నల్. ఓకే, మన ఫేస్ హైట్లో పంచ్. బాడీ కూడా చూడండి, ఈ కింద బాడీ కూడా చూడండి. మనం చేసినప్పుడు ఈ లెగ్ లిఫ్ట్ చేసుకోండి ఫ్రీగా. పంచ్ పంచ్, ఇక్కడ పంచ్, బ్రీత్ అవుట్. ఈ ఆబ్లిక్ పార్ట్ పంచ్ 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 పంచ్. ఇది ఒక 20 కౌంట్ చేయండి. మళ్ళీ చిన్న బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఒక 20 చేయొచ్చు. ఓకే, ఈ ఆబ్లిక్ ఈ సైడ్ అంతా కూడా చాలా మంచి ఎక్సర్సైజ్. ఓకే, ఇప్పుడు మనం ఫ్లోర్లో ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇలాంటి మ్యాట్ ఏమైనా ఉంటే కనుక ఫోమ్
మీరు దీన్ని ఇలాంటిది లేకపోయినా కానీ ఒక పిల్లో కానీ బ్లాంకెట్ కానీ ఏదైనా ఉంటే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీరు చూడండి, ఇది నా దగ్గర ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను. లేకపోయినా నో ప్రాబ్లం. ఏదో ఒకటి మెత్తగా ఉండటం కోసం మీరు వాడండి. ఓకే, రెడీ. చూడండి, ఇది మనం ఎలా వాడుతున్నాం అంటే మోకాళ్ళు దీని పెట్టుకుని, ఎందుకంటే ఆ పెయిన్ ఎక్కువ ఉంటే మోకాళ్ళు పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు నెల టచ్ అయినప్పుడు పెయిన్ ఉంటుంది కదా, ఈ బాధ కానీ ఈ బాధ ఎక్కువ అవుద్ది. అందు గురించి చూడండి. ఓకే, స్టమక్ స్ట్రెచ్ అవుద్ది. మళ్ళీ లోవర్ అబ్డామిన్ మజిల్ చాలా బాగా స్ట్రెచ్ అవుద్ది. చూడండి, మీ కాళ్ళు ఇలా కాలుతో తీసుకొచ్చండి, లేకపోతే డౌన్ అని చేసుకోండి, నో ప్రాబ్లం. ఇది కావాలంటే ఒక 10 చేయండి, చిన్న బ్రేక్ ఇవ్వండి. ఇంకా వీలుగా ఉంటే చేయగలిగితే కనుక ఇంకో 10 చేయండి. Without breathing. లాస్ట్లో కొద్దిసేపు అలా హోల్డ్ చేయండి. ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్కి 2 టిష్యూ పేపర్లు ఉంటే చాలు, చాలా బాగుంటుంది. చూడండి, టిష్యూ పేపర్తో ఏం చేస్తామని చెప్పి అనుకుంటారు, మంచి ఎక్సర్సైజ్ చూడండి. ఓకే, చూస్తున్నారు కదా, ఈ అబ్డామిన్ మజిల్తోనే మనం పుల్ చేస్తున్నాం, లాగుతున్నాం. ఓకే, మళ్ళీ వావ్, ఎక్సలెంట్. మనకి టిష్యూ పేపర్స్ అంటే ఎక్కడికి వెళ్ళినా సరే దొరుకుతాయి కదా, ఒక 2 టిష్యూ పేపర్స్ ఉంటే చాలు, ఆ రోజు ఎక్సర్సైజ్ అయిపోయినట్టే. ఓకే, చూసారు కదా టిష్యూ పేపర్స్. ఈ వర్కౌట్ ఎలా ఉందో అది తిరిగిపోద్ది. చాలా మంచి వర్కౌట్ ఇది టిష్యూ పేపర్తో చేసేది. మనం టిష్యూ పేపర్ ఏమంటాం, చేతులు మూతులు తుడుచుకోవడం మాత్రం, స్వెట్ తుడుచుకోవడం ఉపయోగిస్తాం. స్వెట్ పట్టడానికి కూడా ఈ టిష్యూ పేపర్ని ఇలా మనం వాడుకోవచ్చు. చెమటలు పట్టాలంటే టిష్యూ పేపర్ని ఇలా కూడా వాడుకోవచ్చు మనం. అద్భుతంగా ఉంటుంది. ఇది ఎప్పుడు చూసుంటారు మీరు, సర్చ్ చేయండి. ఇంట్లో 2 టిష్యూ పేపర్స్ ఉంటే ఇలా స్మూత్గా ఉన్న ఫ్లోర్ ఉంది కదా, దాని మీద పెట్టి చేయండి. మీరు నాకు 10 డేస్ రెగ్యులర్గా చేయండి. ఇది 10 డేస్ కూడా అవసరం లేదు, చేయండి. నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఎందుకంటే వీటితో మనం చాలా ఎక్సర్సైజ్లు ఉన్నాయి, అవి కూడా మీకు చేసి చూపిస్తాను నెక్స్ట్. ఓకేనా? ఓకే, చూసే కదా 2 టిష్యూ పేపర్లు ఎంత పని చేసినాయో. పొట్ట తగ్గాలంటే టిష్యూ పేపర్స్. ఓకే, ఇంకా టోటల్ బాడీ వర్కౌట్ అంతా కూడా మనం ఈ టిష్యూ పేపర్స్ కూడా చేయొచ్చు. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అంత అద్భుతంగా పనిచేస్తాయి. చెమటలు పట్టిస్తున్నాయి కదా టిష్యూ పేపర్స్. అలాగే చూస్తున్నారు కదా నా వీడియోస్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలా లైక్ చేయండి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీ ఫీలింగ్, మీ ప్రాక్టీస్లో ఎలా ఉంది ఏంటి. అలాగే నేను మార్షల్ ఆర్ట్స్ వీడియోస్ కూడా పెడుతున్నాను, అవి చాలా ట్రైనింగ్లో ఉన్నాయి, చాలా ఎక్కువ మంది చూస్తున్నారు, చాలామంది హ్యాపీగా ఉన్నారు. అలాగే మీరు కూడా చూడండి, మీకు ఎంతవరకు ఉపయోగించింది అనేది ఒకసారి దాన్ని కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి. ఏమైనా ఫర్దర్గా మీకు ఇంకేమేం కావాలో రిక్వైర్మెంట్ చెప్పండి. బాడీ ఎక్సర్సైజ్లో కావాలా, సెల్ఫ్ డిఫెన్స్లో కావాలా, మార్షల్ ఆర్ట్స్ కావాలా, వెపన్స్ కావాలా, ఏది కావాలో చెప్పండి, అది పెట్టే ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనా? మీరు చేస్తారు కదా, చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్. ఈజియెస్ట్ అటాక్ చూడండి ఎలా చేస్తారు. కమాన్, అటాక్. ఓకే, దీని నుంచి నెక్ చాలా డేంజరస్ అది. ఓకే, కమాన్. పట్టుకున్నాడు కదా, ఈజీగా వదిలేసిన తర్వాత మనం ఎక్కడ వదిలిపెట్టద్దు, ఓకే, మన అటాక్ చేయడానికి వచ్చాడు కదా, మనం ఎందుకు వదిలిపెడతాం? ఓకే, ఈ రోజుల్లో మార్షల్ ఆర్ట్స్ ఎంత ఇంపార్టెంట్, ఆడపిల్లకి కాదు మగపిల్లలకు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా మార్షల్ ఆర్ట్స్ చేసుకుని చేయండి. మీరు చాలా ధైర్యంగా ఎయిటీన్ చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. ఆ కాన్ఫిడెన్స్ మీలో వచ్చిందంటే మీరు ఏం చేసినా సరే సక్సెస్. ఓకే,
మీ బాడీ మీ ఆయుధం, మీ చేతులే మీ ఆయుధాలు, మీ కాళ్ళే మీ ఆయుధాలు.